ఈరోజు గురువాణి గురించి కొంచెం మనం తెలుసుకుందాం. నా పేరు సురేష్ అండి. 2009లో మరి ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. గత ఒక 5 నెలల క్రితము ఒకానొక సెంటర్‌లో గురువాణి గురించి చెప్పమని చెప్పినప్పుడు ఆ బుక్ తీసుకొని పీడీఎఫ్‌లో ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. సో, చాలా మార్పులు గమనించాను. ఆ గురువాణి నా జీవితంలోకొచ్చిన తర్వాత. అంతకుముందు విన్నాము, కానీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మనము క్లాస్ చెప్పాలనుకుంటామో, అది వేరే వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటామో, అప్పుడు దాని మీద శ్రద్ధ వహించి దాన్ని నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత అది మన లోపలికి సింక్ అయితుంది. సింక్ అయిన తర్వాత అది బయటికొస్తుంది. సో, అలా చెప్పే విధానంలో ఎంతో మార్పులు చెందినాం. సో, గురువాణి అనేది పత్రి సారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాళికాంబ సప్తసతి అనే ఒక బుక్ ఉంది. ఆ వీరబ్రహ్మం గారు రాసిన దాన్ని సారు తీసుకొని, దాంట్లో ధ్యానానికి, జ్ఞానానికి, ముక్తికి సంబంధించిన ఇంపార్టెంట్ శ్లోకాలు తీసుకొని, రాగయుక్తంగా పాడుతూ, దాని అర్థాలు మొత్తం ప్రపంచమంతా చేరాలి అనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో, ఇంతకుముందు విన్నాము చాలామంది సీనియర్ మాస్టర్స్. సో, ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో ఉంది. పత్రి సారు గురువాణి 1 అండ్ 2. సో, ఎంతో అద్భుతంగా మనము ఆ సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ప్రచారంలో కూడా ఇది ఒక వజ్రాయుధం అవుతుంది మనకి. ప్రచారం చేసేదానికి. ఎందుకంటే ఒక 400 ఇయర్స్ బ్యాక్ వీరబ్రహ్మం గారు అనే ఒక అద్భుతమైన చైతన్యం భూమి మీదకొచ్చినప్పుడు ఇదేలాగుండింది భూమి. ప్రజలు ఇదేలాగున్నారు. సో, అయన్నీ చూసి ఆయన చైతన్యం పెంచాలి, మనుషుల్లో మార్పు రావాలి, సమాజంలో ఇంకా మేలుకొల్పాలి అనే ఆ ఉద్దేశంతో ఆయన ఈ సత్యాన్ని బయటికి చెప్పడం జరిగింది. సో, మనం ఏదైతే ఇప్పుడు శ్లోకాలు చెప్పుకుంటామో 100% అవన్నీ గూడా మరి ఏరి కోరి మనకిచ్చారు పత్రి సార్. ధ్యానం గురించి, మరి శ్వాస మీద ధ్యాస, గురువు, సమాజంలో జరిగే మంచి చెడులు, దేన్ని విశ్వసించాలి, దేన్ని విశ్వసించకూడదు. ఇవన్నీ గూడా కాళికాంబ సప్తసతిలో ఉంది. ఈ ప్రపంచం అందరూ కాలజ్ఞానాన్ని పట్టుకున్నారు. కాలజ్ఞానాన్ని రాశారు బ్రహ్మం గారు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ రాశారు. కానీ పత్రి సారు దానికి మూలమైన సప్తసతిని పట్టుకున్నారు. అంటే ఫౌండేషన్. ప్రజలందరూ బిల్డింగ్‌ని జూసారు, చెట్టుని జూసారు. పత్రి సార్ అక్కడ వీరబ్రహ్మం గారిలో తీసుకుంది ఏంటంటే ఫౌండేషన్ తీసుకున్నారు, వేర్లు తీసుకున్నారు. సో, మనందరికీ ఆ ఫౌండేషన్ ఇచ్చారు. ఎందుకంటే పీఎస్ఎస్ఎం ఫౌండేషన్ ఎంత బాగుంటే భవిష్యత్తులో భూమి మీద ధర్మము, సత్యము అంత బాగా నిర్మించబడుతుంది. సో, దానికి అనుగుణంగా మనము ప్రొసీడ్ అవుదాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. ఫస్టు శ్లోకాలు చాలా ఉన్నాయి. ఒక 39 వరకున్నాయి శ్లోకాలు. సో, మనం ఈ 40 నిమిషాల్లో ఎన్ని కవర్ చేద్దామో దాన్ని బట్టి నిదానంగా నేర్చుకుందాం. దానికి లోపల ఎళ్లి చక్కగా తెలుసుకుందాం. ఫస్టు మనకి హింస అనేది అసలు ఉండకూడదు. మన జీవితంలో గాని, ఇంట్లో గాని, బయట గాని. సో, దీని గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మం గారు ఏం చెప్తారంటే, చాలగలదు హింస సంసారమందున పసిడియందు హింస ప్రబలియుండు హింస జేతునన్న ముక్తి లేదయ్యా
కాళికాంబ హంస కాళికాంబ చాలగలదు హింస సంసారమందున. సంసారము అంటే ఇంట్లో సంసారం చేసేటప్పుడు ఆ కుటుంబంలో చాలా హింస ఉంటుంది అని సత్యాన్ని చక్కగా తెలియజేశారు బ్రహ్మంగారు. ఎందుకంటే ఆయన సన్యాసి కాదు. ఆయనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒక గురు పరంపర ఉంది, సమాజంలో అందరితో కలిసి ఉన్నారు. సో ఆయన అంటే సంసారంలో నిర్వాణము అని ఏదైతే పతిశారో కృష్ణ భగవానుణ్ణి, ఈశ్వరుణ్ణి వీళ్ళందరినీ ఎగ్జాంపుల్ తీసుకున్నారో అదే కోవకు చెందిన ఒక అద్భుతమైన ఎన్లైటెన్ మాస్టర్ బ్రహ్మం గారు. అంటే సంసారాన్ని ఆయన రుచి చూశారు. సంసారంలో ఎంతో ఇబ్బందులుంటాయి. చాలా గలదు హింస. హింస చాలా ఉంటుంది. పసిడి యందు హింస ప్రబలియుండు. పసిడి అంటే బంగారం అనుకోవచ్చు. ఇంకొక పర్యాయ పదం ఏంటంటే సంపద. ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడ హింస ప్రబలియుండు అంటే హింస యొక్క విశ్వరూపాన్ని చూస్తారు. హింస చేతునన్న ముక్తి లేదయ్యా. అంటే హింస ఏ స్టేట్‌లో ఉన్నా సరే అక్కడ మీకు ముక్తి రాదు అని ఖరాఖండిగా చెప్పారు. కాళికాంబ హంస కాళికాంబ. సో ఈ 3 లైన్‌లు మనం 4 లైన్‌లు ఉన్నాయి. 4గో లైన్ కామన్ కాబట్టి 3 లైన్‌లు మనం విస్తారంగా తెలుసుకుందాం. సంసారంలో హింస అడుగడుగున గమనిస్తే మనం ఇది ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ముగ్గురిని తీసుకోండి, లేకపోతే ఇద్దరిని తీసుకోండి. ఏ ఇద్దరి మనుషుల యొక్క ఆలోచనలు, హావభావాలు, చేసే పనులు కలవు. సో ఏమైతదంటే ఎవరైతే డామినేషన్‌లో ఉంటారో వాళ్ళు ఆధిపత్యం చెలాయించేదానికి ఎవరైతే అమాయకంగా ఉంటారో, లేకపోతే ఓర్పుగా ఉంటారో, కొంచెం ఎందుకు ఎదిరించి మాట్లాడేది అనుకుంటారో, వీళ్ళ మీద హింస జరుగుతుంది ఇంట్లో. ఇది తెలియకుండా చేస్తారో, తెలిసి చేస్తారో, లేకపోతే ఆ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒక భాగమో తెలీదు గానీ, ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరో మిగిలిన వాళ్ళని హింస పెడతారు. సో, ఎప్పుడైతే హింస పెడతారో, దాని యొక్క ప్రతిఫలము తర్వాత అనుభవిస్తారు. సో, ఎప్పుడైతే మనము ధ్యానం నేర్చుకొని, ఆ ధ్యానంలో ఏం తెలుసుకుంటామంటే, ఏదైనా సరే మాటలు గాని, చేతలు గాని వేరే వాళ్ళని బాధ పెట్టేటుగుంటే, అటువంటి వాటిని ఉపసంహరించుకోండి. నోటి నుంచి బయటికి రావద్దు ఆ మాటలు. ఇది అర్థమైనప్పుడు మన వాక్‌క్షేత్రము మంచిగా అయితుంది. మన జీవితం నుంచి హింస అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే హింస తొలగిపోతుందో, మనము మిగిలిన వాళ్ళకి, కుటుంబంలో మిగిలిన వాళ్ళకి ఆదర్శప్రాయం అవుతాము. ఆ ఇంట్లో పిల్లలు గాని, పెద్దలు గాని, ఎవరు గాని హింస అనే ఆ మాటలు రావు. పరస్పరము అవగాహన చేసుకుంటారు. ఎందుకంటే ధ్యానంకి రాకముందు ఈ మనిషి ఒక లెక్క ఉండే, ధ్యానంకొచ్చిన తర్వాత ఈ మనిషిలో ఈ మార్పు వచ్చింది అని గమనిస్తారు కాబట్టి, ఆ ఇంట్లో ఒక స్వర్గములో ఉండే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. హింస లేకపోతే. రెండోది పసిడి యందు హింస ప్రబలి ఉండు. అంటే హింస అనేది విశ్వరూపం చూపిస్తుంది. పసిడి అంటే సంపద ఉన్నప్పుడు. సంపద లేనప్పుడు చూసుకోండి ఆ ఇంట్లో అందరూ సఖ్యంగా అందరూ కలిసిమెలిసి తలా ఒక రొట్టో, తలా అంతంత అన్నమో ఎంతో కలిసిమెలిసి ఉంటారు. కానీ ఎప్పుడైతే 4,00,00,000, 3,00,00,000, 10 ఎకరాలు, 20 ఎకరాలు అంటే సంపద పెరుగుతూ పోతుంది ఆ ఇంట్లో. ఆలు మొగల మధ్య, పిల్లలు పెద్దల మధ్య, తోడికోడళ్ళ మధ్య, తోడల్లుల మధ్య, అన్నదమ్ముల మధ్య అందరిలో ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యి హింస ప్రబలిపోతుంది. రాజ్యాలు కూడా తీసుకోండి మీరు, దేశాలు తీసుకోండి. ఎంతగా హింస ఉందంటే అక్కడ ఎక్కువ సంపద ఉందని అర్థం. సంపద ఉంది అంటే అక్కడ హింస ప్రబలి ఉంటుంది. మరి వీరబ్రహ్మం గారు ఇది ఫేస్ చేశారు కాబట్టి అప్పట్లో ఇది రాయడం జరిగింది. సో, మనము గాని హింస చేస్తే ససేమిరా మనము ముక్తి పొందలేము అని ఖరాఖండిగా చెప్పారు. సో, ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు. ఎందుకంటే మన జీవితాన్ని మనం చూసుకోవచ్చు. ధ్యానంకి ముందు మనం ఎలా ఉన్నాము, ధ్యానం తర్వాత మనం ఎలా ఉన్నాం. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే
ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినా భూమి మీద హింస ఉన్నంత వరకు ఎవరికి ముక్తి లేదు. ఎవరైతే హింసను దాటి వస్తారో వాళ్ళు ఈ లోకం నుంచి హ్యాపీగా పై లోకానికి వెళ్ళిపోతారు హ్యాపీగా. మిగిలిన వాళ్ళు మళ్ళీ ఈ భూమికి రావచ్చు గాని ఇతను రానవసరం లేదు. ఇది చెప్పారు ఇంకొక శ్లోకంలో. పుణ్యలోకములకు పోయిరి పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు. వచ్చి పోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. పుణ్యలోకములకు పోయిరి పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు. వచ్చి పోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఈ శ్లోకంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడికి, నాయనా, యుద్ధ రంగంలో ఎవరైతే చనిపోతారో అందరూ స్వర్గానికే వెళ్తారు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళరు. అంటే యుద్ధం చెయ్యి, యుద్ధం చేయడం నీ బాధ్యత. మనము ఈ భూమి మీద మనము ఈ కుటుంబంలో కానీ మన జీవితంలో దీన్ని అన్వయించుకుంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అది ఒక యుద్ధ రంగం అని తెలుసుకొని ఆ యుద్ధంలో ఫేస్ చేయాలి ఛాలెంజెస్ని. యుద్ధంలో ఉన్నవాడికి మాత్రమే స్వర్గం యొక్క అధికారం ఉంది. అది భయమని, అది కష్టమని, చేయలేమని యుద్ధం నుంచి విరమించుకోవద్దు. అందువల్ల తిరోగమనము, ఇంకొకటి సూసైడ్, ఏదైతే ఆత్మహత్య ఉందో ఇవి ఎప్పుడూ చేసుకోకూడదు. సహజ మరణం కోసమే వెయిట్ చేయాలి ఎవరైనా సరే. యుద్ధంలో నువ్వు చనిపోతే స్వర్గానికే వెళ్తావు. సో ఇది బ్రహ్మం గారు ఎంత చక్కగా చెప్తారంటే, పుణ్యలోకములకు పోయిరి పోకగా. మనం అందరం ఫేస్ చేస్తున్నాం ఎన్నో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడికి వెళ్తాం మనము? సరాసరి స్వర్గలోకానికి వెళ్తాము. పుణ్యలోకాలంటే స్వర్గలోకము. ఎవరైనా సరే స్వర్గలోకానికి వెళ్తారు. కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్తారు. సో దీనికి 2016లో పితామహ పత్రిజీ గారు ధ్యాన మహాయజ్ఞం మనకి 14 రోజులు జరిగింది. అంటే డిసెంబర్ 18 నుండి 31 వరకు. మామూలుగా 11 రోజులు జరుగుతుంది. మరి ఆ సంవత్సరం సారు ఏం డిసైడ్ చేశారో తెలీదు. మనకి 18వ తేదీ నుంచి 31 వరకే 14 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరిగింది కర్తాల్లో. అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం కూడాను పై లోకాల గురించి చెప్పారు. చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఫస్ట్ భూమి మీద చనిపోయిన ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే బోర్ లోకానికి వెళ్తారు. బోర్ లోకము ఏమిటి అంటే యాస్ట్రల్, ఇక్కడ ఏదైతే ఉందో లోకము సేమ్ సూక్ష్మ రూపంలో ఉంటుంది. అంటే దాన్ని పట్టుకోలేం మనం. ఇక్కడ సెల్ ఫోన్ పట్టుకుంటాము, అక్కడ సెల్ ఫోన్ ఉంటుంది కానీ పట్టుకోలేము. అక్కడ శరీరం ఉంటుంది, దాన్ని పట్టుకోలేము. అంటే సాలిడ్ ఉండదు అక్కడ. అన్ని మన భావంతో, ఆలోచనతో సృష్టించుకుంటాం. అది బోర్లోకము. హాస్పిటల్లో ఉన్నాము, చాలా చిరాకేసింది, చనిపోయినాము. ఆ మనసు బోర్లోకంలో ఒక హాస్పిటల్ తయారు చేసుకొని అక్కడ ఒక ఐసీయూ పెట్టుకొని ఆడ ఉన్నాను అని భ్రమిస్తూ ఉంటుంది. భ్రమల లోకము. అక్కడ డాక్టర్లు వచ్చినట్టు అనుకుంటుంది, ఇంజెక్షన్ తీసుకున్నట్టు అనుకుంటుంది, ఇంకా రెస్ట్ తీసుకుంటు అనుకుంటుంది. అనుకున్న మాత్రాన అక్కడ క్రియేట్ అయిపోతుంది. అది బోర్ లోకము. ఇక్కడ హ్యాపీగా ఉన్నాము, ఒక పార్క్ కావాలి, ఆ పార్క్ అక్కడ తయారు చేసుకోవచ్చు ఆలోచనతోటి. సో ఎవరైతే భూమి మీద అనారోగ్యంగా, లేకపోతే కాలం చెల్లకుండా, ఇంకా మమకారంతో, ఒకదాని మీద మమకారం ఉండిపోయింది, అది ఎక్కువ అయిపోయింది అటాచ్మెంటు. సో అది ఆ ఆత్మ వెళ్ళదు ఇక్కడి నుంచి. ఆ ఆత్మ భూమి మీదనే ఆ కోరిక తీరేంతవరకు తిరుగుతూ ఉంటుంది. ఇంకా దానికి అర్థమయ్యేదానికి అప్పుడప్పుడు మాస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ లాగా. సో ఆ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు బోర్ లోకానికి షిఫ్ట్ చేయబడతారు. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే
వాళ్ళు చెప్తారు, నువ్వు బాగా టయర్డ్ అయిపోయినావు ఈ జన్మలో, నువ్వు బాగా అంటే ఎక్కువ నీకు ఎనర్జీ లాస్ అయింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకో అనేసి లోకంలో రెస్ట్ తీసుకొని ఇస్తారు. ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో ఆ ఆత్మ సరాసరి మూడో లోకమైన స్వర్గలోకానికి వెళ్తుంది. సో ఎవరికైతే అటాచ్మెంట్ లేదో, ఎవరికైతే ఆరోగ్యంగా ఉన్నారో, సో ఈ అంత కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళు సరాసరి స్వర్గలోకానికి వెళ్తారు, అంటే థర్డ్ స్టెప్కి వెళ్తారు. సో ఇది బ్రహ్మం గారు చెప్పారు. పుణ్యలోకానికి పోతారు చాలా మంది, అటాచ్మెంట్ లేని వాళ్ళందరూ పుణ్యలోకానికి సరాసరి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఆ పుణ్యము ఉండేంత వరకు ఉండి పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి వస్తారు. వచ్చి పోవుచుండ్రు అంటే రాకపోక, జననము మరణము, వస్తూ పోతూ ఉంటారు. స్వర్గలోకానికి వెళ్తే అది పర్మనెంట్ కాదు. సో ఇక్కడ ఏమైతుందంటే పత్రి సార్ చెప్పింది, కృష్ణ భగవానుడు చెప్పింది, ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో ఒక క్షణమైనా సరే, బాగా గుర్తుపెట్టుకోండి, మన 10 years లో లేకపోతే 20 years లో మన పూర్తి ఆయువు అంటాము, ఆ ఆయువులో ఒక్క సెకండ్ అయినా సరే మీరు ధ్యానం చేస్తే, ఒక్క సెకండ్ మీరు స్వర్గలోకానికి వెళ్తారు. కానీ అక్కడ మీరు సంపాదించుకున్న ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, ధ్యాన శక్తి అక్కడ అనంతమైపోతుంది. అక్కడి నుంచి మిమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పరు. ఎందుకంటే ఆ ధ్యాన శక్తి అంత గొప్పది. పుణ్యం ఎంతమంది అయినా చేయనియండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం తరిగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ ధ్యానం చేసిన వాడు అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి తిరిగి రావాల్సింది అతని ఓన్ విల్ తోటి వస్తాడు. ఇది డిఫరెన్స్. దీనిని భగవద్గీతలో కృష్ణ భగవానులు యోగ భ్రష్టత అంటారు. యోగ భ్రష్టత అంటే ఏంటంటే ఒకానొక మనిషి అంతిమ కాలంలో అంటే ఇక్కడ శరీరపరంగా కాదు, ఆత్మపరంగా వృద్ధాత్మ ముక్తాత్మ అయ్యే స్థితిలో ఎవరికైతే ధ్యానము చేకూర్చబడుతుందో, వింటాడో, సాధన చేస్తాడో అతను కంప్లీట్ చేయకపోతే దాని యోగ భ్రష్టత అంటాం. అన్నం పెట్టాము, ఉడకలేదు, గ్యాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఆ అన్నము అటు తినడానికి పనికిరాదు, ఇటు నీళ్లు తీసేసి వేరే రకంగా వాడుకోవడానికి పనికిరాదు. సో ఏదైనా పని మొదలెట్టినప్పుడు కంప్లీట్ అయితే దాని యొక్క ఫలితం వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే ధ్యానం నేర్చుకున్నాము, సాధనలో ఉన్నాము, కానీ కంప్లీట్ కాలేదు. సో వీళ్ళని యోగ భ్రష్టులు అంటారు. సో ఇది చాలా ఉన్నతమైన స్థితి అంటారు కృష్ణుల వారు. సో ఇక్కడ కూడా అదే చెప్పారు, వచ్చి పోవు దారి వదిలించుకునేవలే అన్నారు బ్రహ్మం గారు. ఏంటి వచ్చిపోయే దారి అంటే, ధ్యానం నేర్చుకున్నాము, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆ యొక్క యోగాన్ని ఎంత కంప్లీట్ చేసినా 10%, 20%, 30%, 99% కూడాను చేస్తే, దేహం వదిలేస్తే స్వర్గానికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఎంతకాలం అంటే అంతకాలం ఉంటాము, కానీ అభివృద్ధి ఉండదు. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాము, భూమి మీదకి వచ్చి 10% కంప్లీట్ అయిన యోగాన్ని మిగతా 90% కంప్లీట్ చేస్తాము. 20% అయిన యోగాన్ని మిగిలిన 80% కంప్లీట్ చేస్తాము. ఒకవేళ 99% మనకు యోగం అయిపోయింది అనుకోండి, ఒకే 1% ఉంది. కాబట్టి ఆ 1% కోసం మళ్ళీ భూమి మీదకి వస్తాము. తర్వాత మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళం, మనం సరాసరి సత్యలోకానికి వెళ్తాము. చూసుకోండి, అంత అంత అద్భుతమైన ధ్యానం. 3 లోకాల నుంచి ఒక ఆత్మ సత్యలోకంకి వెళ్ళిందంటే 7వ లోకం, భూలోకము, భువర్లోకము, తర్వాత సువర్ణలోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, తర్వాత వస్తుంది సత్యలోకం. సో ధ్యానానికి అంత పవర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే, అందుకే పెద్దోళ్ళు అంటారు, వెళ్ళిపోయేటప్పుడు నారాయణ అని చెవులో చెప్తారు, ఆ మనిషిని చెప్పమంటారు. సో అప్పుడు ఆ మాటలు రావు, ఎందుకంటే మనసు వేరే రకంగా ఉంటుంది, మాటలు వేరే రకంగా ఉంటాయి. కానీ మనము మన ఇంట్లో కానీ సమాజంలో కానీ మనకు తెలిసినప్పుడే ధ్యానం నేర్పించేస్తే నరస్థితి నుంచి నారాయణుడి స్థితికి వెళ్ళడమే ఆ యొక్క సామెత యొక్క పరమార్థం. నారాయణ అంటే వెళ్ళిపోరు, నారాయణుడిగా జీవించి నారాయణుడిగా ప్రాణం వదిలితే అప్పుడు వెళ్తారు. ఇది అర్థం చేసుకోవాలి. నారాయణ అన్నంత మాత్రాన మనం సత్యలోకానికి వెళ్ళము, నారాయణుడిగా మారితే అప్పుడు సత్యలోకంకి వెళ్తాము.
సో ఇది ఎంతో సూక్ష్మంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఆ 10%, 20%, 1%, 99% చేశారో వీళ్ళందరూ మరి అనంతమైన తరగనటువంటి సంపదని కూడగట్టుకుంటారు అని అర్థం. ధ్యానానికి అంత విలువ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ గర్భం కావాలి కదా! సో కృష్ణుడు ఏం చెప్తాడంటే, 2 ఇండ్లల్లో వీళ్ళు పుడతారు. ఈ ప్రపంచంలో ఉండే ఎవరింటికి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు గర్భము దాల్చాలి ఈ మహా ఆత్మలనంటే ఇద్దరు మాత్రమే దానికి ఆ శక్తి ఉండగలుగుతుందని. ఒకటి ఐశ్వర్యవంతులు, అంటే ఎన్ని తరాలు ఖర్చు పెట్టినా వాళ్ళ సంపద తరగనటువంటి ఐశ్వర్యమైన కుటుంబంలో ఎలాగైతే బుద్ధ భగవానుడు పుట్టాడో, ఎలాగైతే రాములు వారు పుట్టారో, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. రాజ్యం, విజయం అంతా ఉంది. తరతరాలకి తరగని సంపద ఉంది. అటువంటి ఇంటిలో ఈ ఆత్మ వస్తుంది. అంటే ఇప్పుడు ధ్యానం మనం నేర్పిస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళు మళ్ళీ ఈ అష్ట ఐశ్వర్యాలు ఉండే కుటుంబంలో పుడతారు. రెండోది ఏంటంటే యోగుల ఇంట్లో పుడతారు. యోగుల ఇంట్లో పుడితే సంపదతో సంబంధం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆల్రెడీ యోగులు, తల్లో తండ్రో ఎవరో ఒకరు యోగి. కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలిసిన యోగాన్ని వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. సో ఈ 2 కుటుంబాలు తప్ప ఇంకెక్కడ వీళ్ళు జన్మ తీసుకోరు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. మన ఇంట్లో పిల్లలు వచ్చారు అంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు. గత జన్మల్లో యోగ భ్రష్టత చెందిన వాళ్ళే మన ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే వాళ్ళ యొక్క దేహ పరిస్థితిని చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రాపంచికంగా అన్ని పనులు చేసేశారు ఏ టు జెడ్. ఓన్లీ ఆ యోగము అనే దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఫిజికల్‌గా అందరినీ ఒకటే రక్క చూడకూడదు మన పిల్లల్ని. సో ఇది రెండో శ్లోకం చూసాం. సో మూడో శ్లోకానికెళ్దాం. ధ్యానం గురించి ఆయన ఏం చెప్పారంటే, ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. మరి ఈ యొక్క శ్లోకంలో మనం ఏదైతే శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి అంటున్నామో, పవనపుత్రుడు ఏదైతే ఆ శ్వాసను గమనించాడో సేమ్ ధ్యానాన్ని చెప్పడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తమోత్తమము. సో భూమి మీద జనరల్‌గా 3 రకాల పద్ధతులు ఉంటాయి. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము. ఇది జనరల్‌గా ఉంటది. సో తమో గుణము అంటే అది అధమము. మధ్యము, రజోగుణం అంటే అది మధ్యమము. ఉత్తమము అంటే అది సాత్విక గుణము. సో ఇది జనరల్‌గా మీరు 99% జనాలను చూస్తే ఈ కోవలోనే ఉంటారు. అధముడు, మధ్యముడు, ఉత్తముడు. కానీ బ్రహ్మం గారు ధ్యానం చేశారు కాబట్టి, ఆ మూడో కన్ను తెరుచుకొని ఎన్‌లైటన్‌మెంట్ అయ్యారు కాబట్టి వీళ్ళ గురించి ప్రస్తావించలేదు. వీళ్ళు జనరల్ పబ్లిక్ వీళ్ళు. ఆయన చెప్పింది ఉత్తమోత్తముల గురించి చెప్పారు. ఉత్తమోత్తమైన వాడు బుద్ధిని దాటి ఆత్మస్థితిలో ఉన్నవాడు. ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ. ఆత్మ అయిన వాడు పరమాత్మని చేరుకునే దానికి ఉత్సాహపడుతూ ఉంటాడు. సో ఉత్తమోత్తముడు ఏం చేస్తాడంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి. అంటే ఉచ్ఛ్వాస అంటే లోపలికి వెళ్ళే గాలి, నిశ్వాస అంటే బయటకు వచ్చే గాలి, పంక్తులు అంటే ఆ వచ్చిపోయేదాన్ని గమనించి తానే బ్రహ్మ యగుట. ఇంక వేరే బ్రహ్మ లేదు. తానే బ్రహ్మమగుట. ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా. శివుడున్నాడు ప్రతి ఒక్కరిలో. ప్రతి ఒక్క మీరు ఏ మాలిక్యూల్ తీసుకున్నా, ఏది లివింగ్, నాన్ లివింగ్ సంబంధమే లేదు. శివుడు లేని చోట లేనే లేదు. అంటే చైతన్యము, కాన్షియస్‌నెస్ లేనిది అసలు లేనే లేదు. సో అటువంటి శివుడు ఎక్కడున్నాడంటే
ముసుగులో పొసగి ఉన్నాడు. ముసుగు అంటే ఏంటంటే కులము అనేది ఒక ముసుగు, మతము అనేది ఒక ముసుగు, ఆడ మగ అనే ఒక ముసుగు, చదువుకున్నోడు చదువు లేనివాడు అని ఒక ముసుగు. సో మనసు క్రియేట్ చేసిన ఈ ముసుగులు మొత్తము ఆ శివుడు అనే ఆ చైతన్యం చుట్టూ ఉన్నాయి. దాన్ని అజ్ఞానం అంటాము. అజ్ఞానము ఉంది అంటే అక్కడ దుఃఖం ఉంది, అక్కడ రోగం ఉంది, అక్కడ భయం ఉంది. సో మనం ఏం చేయాలి అంటే ఉత్తమోత్తములుగా తయారయ్యే మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించి తానే బ్రహ్మము అంటే నేనే కదా బ్రహ్మని. మరి నేనే బ్రహ్మ అన్నప్పుడు నాకు రోగం ఉండొచ్చా? ఉండకూడదు. ఒకవేళ ఉండింది అనుకోండి, ఏం చేయాలి? ఎవరి కోసమో నేను వెయిట్ చేయను. నా రోగాన్ని నేనే తగ్గించుకుంటాను. నాకు కష్టం వచ్చింది, ఏం చేయాలి? నేను బ్రహ్మను కదా, అప్పుడు ఏం చేయాలి? ఆ కష్టంకి మూలం ఏంటో కనుక్కొని నా జీవితం నుంచి ఆ కష్టాన్ని తీసేస్తాను. నాకు భయం వచ్చింది, ఏం చేయాలి? బయట కాదు భయము, నేనే బ్రహ్మను. ఏం చేయాలి? ఆ భయానికి ఉన్న కారణాన్ని తెలుసుకోవాలి, నేనే బ్రహ్మ అవ్వాలి, నా జీవితం నుంచి దాన్ని తీసేయాలి. చూడండి ఎంత క్లియర్. అప్పుడేమవుతుంది? భయం అనే ముసుగుపోతుంది, రోగము అనే ముసుగుపోతుంది, తర్వాత ఇంకొక నష్టము, రకరకాల ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ముసుగులే. ఎందుకంటే ఆత్మకి చావు లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఈ ముసుగు అంటే మనసు క్రియేట్ చేసిన తెరలు. ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయ్యా, కాళికాంబ హంస కాళికాంబ. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. సో దీనికి మించిన సరళమైన ధ్యాన పద్ధతి లేదు. పత్రిసారి ఏదైతే ధ్యాన పద్ధతి చెప్పారో బుద్ధ భగవానుడు, దీనికి రాజముద్ర వేశారు వీరబ్రహ్మం గారు. సో మీకు ఎవరైనా సరే ఒకవేళ కన్ఫ్యూజ్ చేసినా ఈ ధ్యానం కాదు ఇంకొక ధ్యానం అనుకుంటే అవన్నీ పక్కన పెట్టేయండి. ఇది ఇంత సరళమైన ఇంకా ఇంత అద్భుతమైన అందరూ చేసే ధ్యానం ఇంకా వేరేది లేదు. సో ఇది ఖచ్చితంగా మీరు పాటించండి. ఆ మాటలు ఈ మాటలు పట్టించుకోకండి. ఇంకొకటి, ఇదే గురువు గురించి ఇంకొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. వద్దనున్న గురుని వైపు కానగలేక, వద్దనున్న గురుని వైపు కానగలేక. గురువు ఎక్కడున్నాడు? వద్దన అంటే మన దగ్గరే, మన దగ్గరే ఉన్నారు గురువు. వద్దనున్న గురుని వైపు కానగలేక, వెర్రి ముద్దుల వలె వెదుకలాడు బుద్ధిమాలి జనులు పోయిరి పొకగా, కాళికాంబ హంస కాళికాంబ. ఇదే వేమన ఏం చెప్పాడు అంటే, గొర్రె చెంక పెట్టి ఊరంతా తిరిగాడంట గొల్లవాడు. గొర్రె ఎక్కడుందంటే శంఖలోనే ఉంది, కానీ ఎక్కడ గొర్రెని వెతికాడంట. వేమన చెప్పినా, వీరబ్రహ్మం గారు చెప్పినా, కృష్ణుడు చెప్పినా ఒకటే, మనకు అర్థం కాలేదు. కానీ ఈ జన్మలో మన సుకృతం ఏంటంటే మన దగ్గరే ఉన్నాడు గురువు. ఎక్కడ? లోపల. వద్దనున్న గురుని వైపు కానగలేక ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ కాశీకి వెళ్తారు ఒకరు, తిరుపతికి వెళ్తారు ఒకరు, ఇంకెక్కడికో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా నీకు ముక్తి రాదు నాయనా. ముక్తి రావాలి అంటే నీ లోపలికి, గురువు ఎక్కడ? లోపల ఉన్నాడు. అక్కడికి వెళ్తే మాత్రమే ఇది ఆఖరి జన్మ అవుతుంది. సో ఇది కరెక్ట్గా 1 వీక్ బిఫోర్ ఇంకొక వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు బిఏ మాస్టర్ అనే బుక్ నుంచి చెప్పాలండి అన్నారు. బిఏ మాస్టర్ అనే బుక్ పత్రిసారి ఇచ్చిన ఒక పెద్ద వరం పిరమిడ్ మాస్టర్లకి. చిన్న బుక్, 20 పేజీలు కూడా ఉండదు, కానీ సమస్తము ఉంది ఆ బుక్లో. అందరూ చదవాలి. చిన్న బుక్ అది, బిఏ మాస్టర్. మనము మాస్టర్లము. మన 18 ఆదర్శ సూత్రాల్లో 12వ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ గురువులు శిష్యులు అనే లేదు, అందరూ గురువులే. జూనియరు సీనియరు లేదు, అందరూ సీనియర్లే, లేకపోతే అందరూ జూనియర్లే. అంటే ఒకటే స్థితి ఉంది ఇక్కడ, 2 స్థితులు లేవు. అందరూ మాస్టర్లే. నిన్న వచ్చిన వాడైనా సరే, 10 సంవత్సరాల ముందు వచ్చిన వాడైనా సరే, రేపు రాబోయేవాడు కూడా సరే, అందరూ మాస్టర్లే. మాస్టర్ల కిందే వస్తారు. సో బిఏ మాస్టర్. వాట్ ఈస్ బిఏ మాస్టర్ అంటే, నువ్వు నిన్ను ఉద్ధరించుకో, ఎవడో వచ్చి నేను ఏమీ చెయ్యడు. అక్కడ క్లియర్గా 2 పదాలు వాడారు పత్రిసార్. బాగా అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా వీరబ్రహ్మ గారికి పత్రిసార్కి లింక్ అయింది చూసుకోండి. డివోటీ అంటే భక్తుడు, డిసిపుల్ అంటే శిష్యుడు. వీళ్ళిద్దరూ ఎన్ని జన్మలెత్తినా
మాస్టర్ అయ్యేంత వరకు మళ్ళీ జననము మళ్ళీ మరణం ఉంటుంది అని చెప్పారు ఆ బిఏ మాస్టర్ అని బుక్ లో. ఇక్కడ శిష్యులు ఎక్కువైనారు, భక్తులు ఎక్కువైనారు, భూమి మీద భజనలు ఎక్కువైనాయి, పూజలు ఎక్కువైనాయి. ఇవి ఎన్ని చేసినా మీకు ఆఖరి జన్మ కాదు. ఎవరైతే తానే దైవం అని తెలుసుకొని తన మార్గంలో తనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని చేస్తూ ఉంటే అప్పుడు ఇది ఆఖరి జన్మ అవుతుంది ఎవరికైనా. సో దీన్ని ఎంత అద్భుతంగా చెప్తారంటే వీరబ్రహ్మం గారు, సాటి మానవునకు సాయము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు గట్టి మొక్కులిడిన బ్రతుకు చక్కబడం బోదు కాళికాంబ హంస కాళికాంబ. సాటి మానవునకు సాయము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుడులు గట్టి ముక్కులిడిన బ్రతుకు చక్కబడం బోదు కాళికాంబ హంస కాళికాంబ. ఏమైతుందంటే సాటి మానవుడికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టము, ఎవరికో అన్నం పెడతాం అన్నదానం అనుకొని. నీ పక్కన ఉండేవాడు ఆ సాయిబాబా గుళ్ళో గేటు దగ్గర కూర్చున్న వాళ్ళకి అన్నం పెట్టము, పట్టు చీరలు కట్టుకొని వచ్చి మంచిగా వాళ్ళు వీళ్ళు అనే పేరు తెచ్చుకొని వాళ్ళని బంతిలో కూర్చొని పెడతాం. వాళ్ళు ఎక్కడన్నా తినగలరు, వాళ్ళకి ఆ స్తోమత ఉంది. మనం పెట్టాల్సింది ఎవరు? సాయిబాబా ఎవరికి పెట్టమన్నారు? ఎవరికి ఆకలి ఉందో, ఎవరైతే సంపాదించుకోలేరో, వాళ్ళకి స్థితుల్లో అలా ఉంది వాళ్ళకి పెట్టమన్నారు. కానీ అన్నదానం పేరుతో మనము బీద వాళ్ళని ఒక రకంగా, ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తే సాయిబాబా ఏమి మనకు పుణ్యం కాదు, అక్కడ పాపం వస్తుంది. ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళని ఆదరించాలి. నీ చుట్టుపక్కల జనాల్లో ఎంతో అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానం తీయాలి అంటే ధ్యానం నేర్పియాలి. అన్నం వాడే సంపాదించుకుంటాడు, చక్కగా బతుకు వాడే చేసుకుంటాడు, జ్ఞానం వాడే తెచ్చుకుంటాడు, ముక్తి వైపు వాడే ప్రసాదిస్తాడు. సో మనం ఇవ్వాల్సింది ధ్యాన పరిచయము. మనం ధ్యాన పరిచయం ఇస్తే వాడు అన్ని ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మకి ఆ కెపాసిటీ ఉంది. ఏ ఆత్మ కూడా దయ జాలి కోరదు, ప్రతి ఆత్మ స్వేచ్ఛే కోరుతుంది. అది తన యొక్క సహజ లక్షణము. ప్రతి ఆత్మకి కష్టపడే తత్వం ఉంది. దయ జాలి అనేది మనసు ఆ ఆత్మని ఒక పొర కల్పించడము, బుద్ధి లేక. సో బుద్ధి లేని పనులు మనం చేయకూడదు, బుద్ధి ఉండే పని చేయాలి. సో కష్టమైనా సరే ధ్యానం నేర్పియాలి, వదిలేయాలి. తర్వాత వాడి ఇష్టం వాళ్ళది, పట్టుకొని కూడా మనం ఉండకూడదు. సో ఇది మరి సాటి మానవునికి సహాయం చేయాలి. దేవుడు ఎవడంటే మనమే దేవుళ్ళము, దిగి వచ్చిన దేవుళ్ళము. మరి ఈ తర్వాత ఇంకొకటి చూసుకుందాం. పుస్తకములు చదువ పూర్ణత్వ మబదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు చదువ పూర్ణత్వ మబదు హృదయ సంపుటములు చదువవలయు పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. అంటే పుస్తకాలు చదివేసి, డిగ్రీలు చేసి, పిహెచ్డీలు చేసి అంతా తెలిసిన అనుకుంటే అది పూర్ణోత్తము కాదు, నిండుకొండ తొనకదు. హృదయ సంపుటములు చదవాలి. హృదయము అంటే ఆత్మ. ఆత్మకి ఎన్ని అనుభవాలు ఉన్నాయో చదువుకున్నవాడు చదువులేండు కాదు. ఒక రైతు దగ్గర ఎంత అనుభవం ఉందో, ఒక పని చేసేవాడి దగ్గర ఎంత అనుభవం ఉందో. హృదయ సంపుటములు చదవవలయు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేయొచ్చును. పారిశుద్ధ్యం అంటే బయట మేకప్లు వేసుకుంటున్నాం, బయట క్లీన్గా ఉంటున్నాం, కానీ మనసులో ఉండే ఆ కలుషితాన్ని తీసినప్పుడు, అప్పుడు ఆ కలుషితం వెళ్ళిపోయినప్పుడు పారిశుద్ధ్యం అవుతుంది. అంటే బయట లోపల రెండు శుద్ధమవుతుంది, అప్పుడు పరమాత్మని చేరుకుంటాము. సో బయట మనకు ఈ ఉండకూడదు మలినము, లోపల కూడా మలినం ఉండకూడదు. సో
సో బయట లోపల రెండు పారిశుద్ధమైతే అప్పుడు పరమాత్మ చేరుతాము అని ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఇంత అద్భుతంగా మరి బ్రహ్మం గారు ఎన్నో అంటే 39 శ్లోకాలు ఏరి కోరి మనకి ఇచ్చారు పత్రి సారు. మరి నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుగు వచ్చిన వాళ్ళు పత్రి సార్ పాడిన అది వీడియోలో ఉన్నాయి రెండు దానిగా అవన్నీ మంచిగా వినండి. మీకు కానీ కొంచెం సంగీతం వచ్చినా అసలు ఎంతో బాగా మనమే పాడుకొని అసలు ఈ లోకంతో సంబంధమే లేదు. ఎక్కడన్నా ఒంటరిగా వెళ్ళిపోయి ఒక అరగంట సేపు ఎంతో టైం ఉంది మనకి. మంచిగా పాడుకొని సాధన చేసుకొని ఆ పాటలో మైమరిచిపోయి ఆ జ్ఞానాన్ని తీసుకోవచ్చు. మరి సార్ టైం ఎంత ఉంది చూడండి, ఎందుకంటే ఫ్లో ఆగదు. సార్ మీరు ఇంకా 20 మినిట్స్ అయినా చెప్పండి. ఇంకా 20 మినిట్స్ మనం ఎందుకంటే 15 నిమిషాలు ధ్యానం కేటాయించినాం కదా, అది 8:15 వరకు. మళ్ళీ ఈ ధ్యానం గురించి ఇంకొక శ్లోకం తెలుసుకుందాం. వీరబ్రహ్మం గారు ఏం చెప్పారు? సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బుడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా. సూత్రము అంటే ఫార్ములా. ప్రతి ఒక్క శాస్త్రానికి ప్రతి ఒక్క పనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని బట్టి సైంటిఫిక్ గా మనం అప్రోచ్ కావాలి. గుడ్డెదుల్లాగా వెళ్ళకూడదు. ఎవడో చెప్పాడని ఏమీ చేయకూడదు. ఎవడన్నా చెప్పితే వినాలి అంతవరకే, కానీ చేయాల్సిన వచ్చినప్పుడు మన బుద్ధి పెట్టాలి. ఇంటెలిజెన్స్, మన ఇంటెలెక్ట్ పెట్టాలి అక్కడ. వాడు చేశాడని నేను చేయకూడదు. నా జీవితంలో అది అవసరమా, ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి. సో సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా. మరి ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఒక శాస్త్రమే కదా. ఈ స్పిరిచువల్ సైన్స్ కూడా ఒక సైన్సే కదా. దీన్ని ఎందుకు గుడ్డిగా నమ్మాలి? కాబట్టి దీన్ని కూడా మనం ప్రయోగం చేయాలి. సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా. మన జీవితంలో దుఃఖం ఉంది అని తెలిసింది, మరి దుఃఖం పోవాలి. రోగం ఉంది అని తెలిసి రోగం పోవాలి. భయం ఉంది అని తెలిసింది, భయం పోవాలి. మరి ఈ మూడిటిని తీసేసే ఆ కీ ఎక్కడుంది అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలన్నప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, జీసస్ దగ్గరికి వెళ్ళాలి, మొహమ్మద్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కనుక్కున్నారు దీన్ని. సో ఏంటంటే సూత్రము. ఏంటి సూత్రం? ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఎవరైతే వెలుగు చూస్తారో, చూడండి వెలుగు, సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా. కళ్ళు మూసుకుంటే చీకటి అవుతుంది, రెండు కళ్ళు మూసుకుంటే చీకటి అవుతుంది. కానీ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆలోచన జీరో స్టేట్కి వెళ్తుందో, వాళ్ళ మూడో కన్ను తెరుచుకోబడుతుంది. మూడో కన్ను అంటే వెలుగు. వెలుగు చూడగా చూడగా అంటే ఒకసారి ధ్యానం చేసి మూడో కన్ను సంపాదించుకుంటే మన యొక్క ఆ ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు మనము ఆఖరి శ్వాస వరకు చూస్తూనే ఉండాలి. అంటే ధ్యానం చేస్తూనే ఉండాలి. ఈరోజు చేసేసాను కదా, 41 రోజులు చేశాను కదా, 1 సంవత్సరం చేశాను కదా అంటే మళ్ళీ ఆ తేడా వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు ఆ చీకటి వస్తుంది. కాబట్టి వెలుగు చూడగా చూడగా ఆఖరి శ్వాస వరకు చేయాలి. సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా. అంటే పాప మొత్తము గత జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నారు. రూపుమాయు. రూపము అంటే మేనిఫెస్ట్ అవ్వడం. ఈ కళ్ళకు కనిపించాలంటే రూపం కావాలి, అంటే ఒక మేనిఫెస్ట్ కావాలి. మనము ఈ జన్మ తీసుకోక ముందు రూపం లేదు మనకి, ఆత్మకి రూపం ఉండదు. కానీ ఈ భూమి మీదకి ఒక మనిషిలాగా జన్మ తీసుకోవాలంటే ఒక రూపం కావాలి. ఒక మేకలాగా జన్మ తీసుకోవాలంటే మేక అనే రూపం కావాలి. ఒక కోడిలాగా తీసుకోవాలంటే కోడి అనే రూపం కావాలి ఈ భూమి మీద. కాబట్టి ఆత్మ ఏదైతే రూపం లేనిదో రూపం తీసుకుంటే మేనిఫెస్ట్ అయినట్టు అర్థం, సాలిడ్ స్టేట్కి వచ్చినట్టు అర్థం. సో పాపాలు చేశాము, పాపాలన్నీ ఉన్నాయి, కానీ ఇంకా రూపము దాల్చుకోలేదు. ఎప్పుడు రూపం దాల్చుకుంటుంది? ఆ ఆత్మ ఎప్పుడు అనుకునిందో. నేను ఒక 10 మందిని కాళ్ళు నరికేశాను గత జన్మలో. సో పైకి వెళ్ళాను నేను బోర్లోకానికి, అదంతా అనుభవించాను. రే 10 మంది కాళ్ళు నరికేవరా నువ్వు, ఈ కర్మ నీకు ఉండిపోయింది అంటే మరి బాధపడ్డాను అక్కడ. ఏమీ చేయలేను. మరి ఏమంటే వెళ్ళిపో స్వర్గానికి,
పుణ్యం చేసావు కదా, అది ఎంజాయ్ చేయి, నెక్స్ట్ జన్మ వస్తుంది కదా, అప్పుడు దీన్ని ఆలోచించు అంటారు. సరే, అక్కడ అయిపోయింది, క్యూర్ అవుతాను మంచిగా, బోర్లోకంలో స్వర్గలోకానికి వెళ్ళిపోతాను, మంచిగా ఇక్కడ అన్నదానం చేశాను, ఎంతోమంది సాయం చేశాను, ఆ అకౌంట్ అక్కడ క్లోజ్ అయింది, అక్కడి నుంచి ఒక తందు అంటారు, నీ అకౌంట్ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు గో బ్యాక్. అక్కడి నుంచి మనం వచ్చేస్తాం మళ్ళీ భూలోకానికి. ఆ వచ్చేటప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది, అప్పుడు మనం ప్రణాళిక వేసుకుంటాం. నేను 10 మంది కాలు ఇరగొట్టాను కాబట్టి నాకు 39వ సంవత్సరం వచ్చిన తర్వాత నా కాలు ఇరిగిపోవాలి, కాలు తీసేయాలి. ఆ కాలు తీసేస్తే నాకు ఆ బాధ తెలుస్తుంది, ఆ కర్మ ఉండిపోయింది అన్నప్పుడు అది రూపం కావాలి కాబట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ 39 సంవత్సరాలు అయినప్పుడు కరెక్ట్గా ఏ డేట్ అనుకుంటామో 39 సంవత్సరాల 30 రోజుల లేకపోతే 30 సెకండ్ల ఏ టైం అయితే ఆ ఆత్మ అనుకునిందో ఆ టైంలో కరెక్ట్గా యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఎవడో ఒకటి నరికేస్తాడు, ఏదో అవుతుంది. అప్పుడు ఆ యొక్క పాపము రూపము దాల్చుకుంటుంది. ఆ రోజు నీకు కాలు ఉండదు, సగం కాలే ఉంటది. ఎందుకంటే ఇది ఆత్మ యొక్క స్వీయ నిర్ణయము. బైక్ వాడిది ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్ చేసిన వాడిది బైక్ లేదు, ఇంకా బాత్రూంలో పడి కూడా నీ కాలు ఇరిగిపోవచ్చు. ఎందుకంటే ఈ ఆత్మ అనుకున్నది, అది ఎట్టైనా అవ్వచ్చు, అది అవుతుంది, రూపము దాల్చుకుంటుంది. అన్నదానం చేశాము, బికారిగా ఉన్నాము, ఆ అన్నదాన ఫలము నాకు 50వ సంవత్సరం రావాలి అని ఆత్మ అనుకునింది. ఏమవుతుంది? కరెక్ట్గా 50 సంవత్సరాలు వచ్చేసరికి నీ కష్టాలన్నీ పోయి ఆ పుణ్యము అనే ఆ భోగము నీ జీవితం ప్రవేశిస్తుంది. లాటరీ దొరకచ్చు, లేకపోతే నీ పొలం పక్కన రింగ్ రోడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఎప్పుడో రానటువంటి ఆస్తి నీకు తిరిగి రావచ్చు. అంటే అప్పుడు 50 సంవత్సరం నుంచి నీకు అన్నం లోటు ఉండదు. అంటే పుణ్యం ఎలాగైతే వస్తుందో పాపం కూడా అలాగే వస్తుంది. రెండు సరి సమానమైనటివి ఆత్మ డిసైడ్ చేసుకొని వస్తుంది. ఇక్కడ ఏమైతుందంటే పాపజాలమెల్ల రూపుమాయు. ఎవరైతే ఆ వెలుగు చూస్తూ చూస్తూ ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ పాపము ఉండదు, పుణ్యము ఉండదు, కాబట్టి రూపము రాదు, కాలు ఇరగదు. 39 సంవత్సరాల 30 రోజులకి యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకంటే కర్మ కాబట్టి. కానీ యాక్సిడెంట్లో బండి నుజ్జు నుజ్జు అవుతుంది, నువ్వు తప్పించుకుంటావు, నిన్ను ఎవడో ఒకడొచ్చి అట్లా ఇసిరేస్తాడు. నువ్వు అంటే కర్మ జరిగింది, కానీ ఆ కర్మ ఫలితం ఎప్పుడో ధ్యానంలో దగ్ధం అయిపోయింది కాబట్టి నీ కాళ్ళు అలాగే ఉంటుంది. పోతే చిటికి నీళ్ళు పోవచ్చు, లేకపోతే ఒక గోరు పోవచ్చు, ఏమీ పోకుండా కూడా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. సో అంటే ధ్యానం చేస్తే ఇంత అద్భుతమైన మేనిఫెస్టేషన్ అవుతుంది. పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ, హంస కాళికాంబ. గత జన్మల్లో ఎన్నో పాపాలు చేశాము, అది బూడిదైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నిప్పుగా ఉన్నంత వరకే అది కాలుతుంది చేతితో పట్టుకుంటే, అంటే ఇంకా కర్మ ఉంది అని అర్థం. అది బూడిద అయిపోయింది అనుకోండి, బాగా బూడిద ఏముంటది, ఏమీ కాదు, బూడిద పట్టుకున్నా మన చెయ్యి కాలదు. అలాగా ఎంత పాపాత్ముడైనా సరే వాడు ఒకసారి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి ఆ పాపము ఆ బూడిదలాగా అయిపోతుంది. పాపము ఉండదు, పుణ్యము ఉండదు, హ్యాపీగా ఇదే ఆఖరి జన్మ అవుతుంది. సో ఒక్క పద్యంలో ఇంత సారాంశం ఉంది బ్రహ్మం గారిది. ఇంకొక దానికి వెళ్దాం. జీవులను వధించి జీవికి వేసేనా, జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ, హంస కాళికాంబ. జీవులను వధించి జీవికి వేసేనా, జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ, హంస కాళికాంబ. చూడండి, జీవహింస ఎవరైతే చేస్తారో జీవులను వధించి జీవికి వేస్తారు. అంటే జీవులు అంటే ఏమన్నా తీసుకోవచ్చు మీరు, కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు, ఆవులు, పాములు, తేళ్లు, ఏదైనా సరే అన్ని జీవులే. ఆ జీవుల్ని చంపి ఈ జీవికి వేస్తున్నావు. అన్ని ఒకటే లెక్క పరమాత్ముడి దృష్టిలో. కోళ్ళు వేరు కాదు, మనిషి వేరు కాదు, మేకలు వేరు కాదు, మనిషి వేరు కాదు, అది జీవి ఇది జీవినే.
సో అటువంటి జీవుల్ని చంపి జీవదోషములో చిక్కుబడుతున్నావు. జీవదోషము అంటే ఇంకా ముక్తి లేదు. జీవహింస చేత చిక్కునా మోక్షంబు. ఎన్ని గుళ్ళెళ్ళినా, ఎన్ని చర్చిలకెళ్ళినా, ఎన్ని మసీదులకెళ్ళినా, ఎంత పుణ్యం చేసినా నీకు మోక్షము రాదు. మళ్ళీ జన్మ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏదైతే హింస చేసావో మూగ జీవాల పట్ల, లేకపోతే మనుషుల పట్ల, ఇంకా ఏ రకం పట్ల, అవన్నీ కర్మలు జీరో అయ్యేంత వరకి మళ్ళీ భూమి మీదకి వస్తూ పోతూ ఉండాలి. ఇది ఎంతో అద్భుతమైన శ్లోకము. ఎందుకంటే వాళ్ళ గ్రామ దేవత పోలేరమ్మ. బ్రహ్మంగారు ఉన్నప్పుడు ఆ పోలేరమ్మ అనే ఆ గ్రామ దేవతకి అందరూ పూజ చేసేవాళ్ళు. ఈయన విగ్రహారాధనకి పూర్తిగా వ్యతిరేకం. ఆత్మ సత్యారాధన అనే 14 పాయింట్ ఏదైతే ఉందో దానికి ఆయన నిబద్ధుడు బ్రహ్మంగారు. నీవే దేవుడు, ఎందుకు దానికి మొక్కుతావు అనేవాడు. సో ఆ రోజు అనుకోకుండా గ్రామంలో ప్రజలందరూ ఒక నల్ల మేకపోతుని తీసుకొని పోలేరమ్మకు బలివ్వడానికి జాతర చేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ దురదృష్టం ఏంటో గాని ఎదురుగా బ్రహ్మంగారు వస్తారు. చూస్తాడు, ఏం చేస్తున్నారు నాయన, దీన్ని బలి ఇవ్వబోతాము పోలేరమ్మకు అంటారు. అప్పుడు ఇంకా బ్రహ్మంగారి యొక్క ఉగ్ర రూపం చూస్తారు వాళ్ళు. ఏమి, ఆ మూగజీవి బతకాలంటుంది ఆ మేక, దాన్ని చంపుతారా? ఏ దేవుడు, ఏ అమ్మవారు మూగజీవాలని తన బిడ్డల రక్తాన్ని చూస్తుంది అని చుట్ట కాల్చుకునే అలవాటు ఉంటది కాబట్టి పోలేరమ్మని నిప్పు దెమ్మంటారు. పోలేరమ్మ చేతిలో ఎప్పుడు ఆ ఒక మూకుడు ఉండేది. ఆ మూకుడు మీద నిప్పులు ఉండేటివి. అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. సో అది తీసుకొని రమ్మంటారు. శిలగా ఉన్న పోలేరమ్మ అక్కడి నుంచి లేచి బ్రహ్మంగారి దగ్గరికి వస్తది. అంటే మన ఆత్మలో ఇంత శక్తి ఉంది. శిలలు అంటే మినరల్ కింగ్డమ్, మనిషి అంటే 4th స్టేజ్. మినరల్ కింగ్డమ్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, నెక్స్ట్ ఉండేది డివైన్ కింగ్డమ్. ఇవి 5. శిలలు అంటే ఏంటి? ద లీస్ట్ చైతన్యము, కాన్షియస్నెస్, ఖనిజ సంపద. ఈ ఖనిజ సంపదకి 3వ స్టేజ్లో ఉండే జంతువుని ఇస్తున్నావు. ఏమి మూర్ఖత్వమునైనా. కృష్ణ తులాభారం చూసాం మనం. సత్యభామ మొత్తము వజ్ర వైడూర్యాలు మొత్తం వేసింది, అందులో బంగారు మొత్తం, ఇంచు కూడా కదలలేదు కృష్ణ భగవానుడు. రుక్మిణి మాత 2 ఆకులు వేసింది, తులసి ఆకులు, శ్రద్ధతో సమర్పణ భావంతో. నాయన ఇది నా దగ్గర ఉంది, ఇంకేమీ లేదని రుక్మిణి మాత ఇచ్చింది. అంటే మినరల్ కింగ్డమ్ తర్వాత ఉండేది ప్లాంట్ కింగ్డమ్. కాన్షియస్నెస్ లో ఇది ఎక్కువ హయ్యర్ ఎనర్జీలో ఉంది. సత్యభామేమో మినరల్ కింగ్డమ్ పట్టుకునింది, ఈ రోజు ప్రజలు పట్టుకున్నట్టు. రుక్మిణీదేవి ప్లాంట్ కింగ్డమ్ పట్టుకునింది. 2 ఆకులు వేస్తే కృష్ణుడు అలా లేచాడు. కృష్ణుడికి తెలుసు ఆ చైతన్యం ఏంటి. 2 తులసి ఆకులు ఎంత ఆరోగ్యకరంగా ఇస్తుందో. సంపద ఉంటే హింస ఉంటుంది, చెట్లుంటే ప్రాణం పోస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన సైన్స్ కృష్ణుడి దగ్గర ఉండేది. సో ఇక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక మినరల్ కింగ్డమ్ కి జంతువుని ఇస్తాండారు. సో 3rd స్టేజ్లో ఉండే చైతన్యాన్ని 1st స్టేజ్ దానికి ఇస్తాండారు. మూర్ఖులారా అంటే ఎప్పుడైతే పోలేరమ్మ లేచి వచ్చిందో ఊర్లో వాళ్ళంతా పరారైపోయినారు. ఎందుకంటే శిల ఎప్పుడు లేచింది? శిల ఎప్పుడు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పూజ చేస్తున్నారు కానీ శిల శిలగానే ఉంది. కానీ బ్రహ్మంగారు పిలిస్తే ఆ పోలేరమ్మ లేచి వచ్చింది. అంటే మన వాక్కులో అంత శక్తి ఉంటది. సో మనము హింస చేయకూడదు, హింసను ప్రోత్సహించకూడదు. సో అదే దానికే ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు వీరబ్రహ్మం గారు. అదే లైన్లో పిఎస్ఎస్ఎం నడుస్తుంది. మరి ఇంకొకటి దాన్ని చేసుకుందాం. ఆరు కమలములకు అవలి బయలులో బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు, బాట వెంట నడువ పరమపదం మేగు కాళికాంబ హంస కాళికాంబ. 6 ఇక్కడ 6 ఏవైతే ఉన్నాయో అవి 6 చక్రాలు. 6 కమలములు అంటే 6 చక్రాలు. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 కమలములు అంటే 6 చక్రాలు. మొత్తము చక్రాల మొత్తం చెప్పేశాడు ఒకే ఒక పద్యంలో బ్రహ్మంగారు. ఎవరైతే ఆ ధ్యానం చేస్తారో వాళ్ళకి మూలాధారం నుంచి శక్తి ఆజ్ఞాచక్రం వరకు వస్తుంది. 6 కమలములకి ఆవల బయలులో అంటే నెత్తి మీద బ్రహ్మరంధ్రం అనేది బాటగలదు.
మన ఉచ్చిలో బ్రహ్మరంధ్రము అనే బాట గలదు. బాట వెంట నడువ, ఆ బాట వెంట నడవాలి మనం. అంటే ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ఆ మూడో కన్ను తెరుచుకున్నప్పుడు ఆ ఆ ప్రయాణం ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి, రకరకాల లోకాలకు వెళ్ళాలి. అప్పుడు వెళ్తే పరమపదం మేగు, అంటే పరమపదం అంటే సత్యలోకము. అప్పుడు సత్యలోకానికి వెళ్తావు. సో ఎంతో అంటే ప్రాక్టికల్గా సత్యలోకానికి ఎలాగ వెళ్ళాలి అని ఆయనకు తెలుసు కాబట్టి ధ్యానం చేసి ఈ యొక్క సత్యాన్ని మనందరికీ తెలియజేశారు. మరి పాము పెట్టెనున్న పరిమళించగలేదు, తెరిచి చూడ పరిమళించుటనగా పడగెత్తుటే గాదా కాళికాంబ హంస. కాళికాంబ పాము అంటే శక్తి, కుండలిని శక్తి. ప్రతి మనిషిలో మూలాధారంలో చుట్టుకొని ఉంది. పెట్టె, ఈ శరీరం అనేది పెట్టెలో పాము ముడుచుకొని ఉంది. అప్పుడు పరిమళించలేదు అంటే ఆ స్మెల్ రాదు, సుగంధం రాదు, ఆత్మ యొక్క సుగంధం. ఎందుకంటే దాని చుట్టూ పెట్టె అనే ఆ మాయ ఉంది, ఆ తెరలు ఉన్నాయి, శివుడు చుట్టూ తెరలు ఉన్నాయి. శివుడు కనిపించట్లేదు ఎవరికి. ఏం చేయాలి? తెరిచి చూడ. ఎలా చేస్తావు? ఇంతకుముందు చెప్పారు 6 కమలం కావాల. అంటే ధ్యానం చేసి బ్రహ్మరంధ్రం ఎత్తుకుంటే అప్పుడు వస్తుంది. అప్పుడు ఆ పాము లేచి పడగెత్తుతుంది. పడగెత్తి ఆ సహస్రారం తెరుచుకుంటే అప్పుడు ఎంతో అద్భుతమైన జీవితం మనకు వస్తుంది. సో మరి ప్రతి ఒక్క శ్లోకము, ఇంకా చాలా టైం ఉంది కదా మనకి, అందరూ మరి రోజుకు ఒక 2 శ్లోకాలు 3 శ్లోకాలు అలా నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక తత్వానికి బాగా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. పత్రి సారథి 2 వీడియోస్ ఉంటాయి, ఆడియో రూపంలో ఎంతో బాగా అందించారు మనకి. మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి సారు ధ్యానం చేయిస్తే ధ్యానం చేసి మనం ముగించుకుందాం. అందరికీ థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చాలా 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 బాగా వివరించారు సార్. చాలా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ సార్. పత్రి గారి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇందులో ఒక 5-6 శ్లోకాలే విన్నాము, 8 శ్లోకాలు, అందులో చాలా కవర్ అయినాయి సార్. చాలా విషయాలు సూక్ష్మంగా మేము ఏంటంటే రెగ్యులర్గా తటవర్తి సార్ ఆత్మజ్ఞాన శిబిరాల్లో పాల్గొంటూ ఉంటాం రెగ్యులర్గా. సార్ చెప్పే లోతుగా అందరి సందేశాలు చెప్తా ఉంటారు సారు. అందరి గురువుల సందేశాలు చెప్తా ఉంటారు. అందులో ఉన్న కాన్సెప్ట్ అంతా మీరు ఒక 6 శ్లోకాలలో ఒక్కొక్క పాయింట్ కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు మిగతా శ్లోకాలు చదవాలన్న ఇంట్రెస్ట్ కలిగింది సార్ మీరు చెప్తా ఉంటే. అది నేను ఇప్పటికీ ఎప్పుడు బ్రహ్మ గారి చదవలేదు యాక్చువల్గా. చాలా వండర్ఫుల్గా అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమేమంటే మీరు చెప్పిన పద్యాలలో ఒక కుండలిని శక్తి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్రాస్ గురించి, హింస రిలేటెడ్, తర్వాత ఈ రోగము దుఃఖము భయము అనేది ఒకటి, తర్వాత ఇది ఫస్ట్ గుణాలు గురించి వచ్చింది, మాస్టర్స్ గురించి వచ్చింది, సహాయం చేయడం గురించి వచ్చింది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశేషం అనేది మనకి చాలా బాగా లోతుగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కటి చాలా సర్కాస్టిక్ ఉంది. కొన్ని చెప్తా ఉంటే చాలా నవ్వొస్తుంది. మీరు చెప్పే విధానంలో కూడా చాలా బాగుంది. చాలా క్లియర్గా ఒక్కొక్కటి వివరిస్తూ అంటే రిలేట్ చేయడం. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పింది, మళ్ళీ ఇక్కడ పత్రి సార్ ఏం చెప్పిండు అంటే ఆ మహానుభావులు చెప్పిందే మనకు ఇంకా మనకు విడమర్చి చెప్పారు పత్రి గారు. ఎంతో మంది మహానుభావుల జ్ఞానాన్ని ఇంకా సార్ జ్ఞానాన్ని యాడ్ చేసి చెప్పారని చాలా బాగా చెప్పారు సార్. మీ క్లాస్ వింటుంటే ఇంకా టైము వినాలనిపిస్తుంది సార్. అలాగే సో తప్పకుండా నెక్స్ట్ మీకు పాసిబుల్ అయితే చెప్పండి సార్. నెక్స్ట్ వీక్ కూడా ఒకరోజు కంటిన్యూయేషన్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, కెమెరా ఆన్ చేసుకోలేదు. సారీ సార్, నేను కొంచెం బయట గురించి వచ్చాను ఇప్పుడే. సార్ ఆధ్యాత్మికలో నో సారీ నో ఎక్స్ప్లెనేషన్, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఆత్మకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇప్పుడు సుధాకర్ మాస్టర్ చెప్పినట్టు మిగిలిన శ్లోకాలు కూడా మళ్ళీ ఒక రోజు క్లాస్
తీసుకొని వివరించండి సార్. అంటే అవి విన్నయ్య అయినా కానీ మీ ద్వారా వింటే ఇప్పుడు, అవి అంటే ఒక రకంగా అంటే మాకు జ్ఞానం అందుకున్నట్టుంది సార్. అంటే జీవహింస గురించి చెప్పారు వెరైటీగా. అంటే ఇంతకు ముందు అది, ఇప్పుడు జీవహింస ఇప్పుడు అంటున్నారేమో ఈ ధ్యానంలో, కానీ అది గతం నుంచే ఉంది. వీరబ్రహ్మం గారి ఏంటి ఆ యుగం నుంచే ఉంది అని మళ్ళీ ఎట్లా చెప్పిండ్రంటే, మీరు ఇక్కడ జీవిని చంపి జీవిని పెడుతుండ్రు అంటే ఎట్లా తీసుకొచ్చిండంటే, ఇప్పుడు అదేంటి శిలా సంపదకు ఏంటి ఇది జంతు సంపదను ఇస్తుండ్రు. మళ్ళీ మధ్యలో వృక్ష సంపద గురించి చెప్పారు గ్రేట్ గా. అంటే ఎవరు ఆ సత్యభామనేమో రాళ్ళను పట్టుకుంది, మన రుక్మిణి మాతనేమో వృక్షాలను అంటే ఎందులో ఎక్కువ శక్తి ఉంది అంటే అక్కడ సంపద, అంటే ఇక్కడ ఆమె ఇచ్చే భావన ఒకటి, మళ్ళీ ఇక్కడ అంటే వృక్షాలకు కూడా అంటే కొంచెం శక్తి ఉంటుందని కూడా మీరు ఈ రకంగా వివరించి చెప్పింది సార్. అంటే ప్రతి దాంట్లో మీరు అంటే వెరైటీగా డిఫరెంట్ గా చెప్పింది, చాలా బాగుంది సార్. ఇక్కడ ఏమంటారంటే ఒకటి మనకు కళ్ళు మూసుకుంటే అంటే మామూలుగా కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంటది, కానీ మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వెలుగు చూస్తాము. ఎలా అంటే మన ఆత్మలో జ్యోతి వెలుగుతుంది కాబట్టి ధ్యానంతోని ఆ రకంగా వెలుగుని చూస్తాం. అంటే మీరు అన్ని ఎలా అంటే డిఫరెంట్ గా చెప్పుకుంటూ వచ్చింది సార్. అంటే చాలా బాగున్నాయి, ప్రతి పదంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. మీరు అన్ని అంటే ఇంకెన్ని ఉన్నాయో అవి కూడా మాకు వివరించే ప్రయత్నం చేయండి సార్. ఓకే మేడం. సుజాత మేడం మాట్లాడండి. విగ్రహారాధన కాదు, ఆత్మారాధనే చేయాలనేది కూడా బ్రహ్మంగారి ఆ టైంలో 400 సంవత్సరాల క్రితమే చెప్పారనేది ఒక గొప్ప విషయం తెలిసింది సార్. ఈరోజు పత్రిక చెప్పిన 14th కాన్సెప్ట్ ఏదైతే సూత్రాలలో ఉన్నదో అది అప్పుడే తను కూడా చెప్పారు అనేది అర్థమైంది సార్. కొత్త విషయం. అవును సార్, అవును. ఇంకొకటి చెప్దాం సార్, ఇది ఒకటి సార్ చెప్పండి. రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండలు పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. రూపరహితుడు భగవంతుడు అందరికీ తెలుసు. రూపం కల్పించారు, పూజలు స్టార్ట్ చేశారు. ఒక చుట్టు అంటాడు ఒకడు, 8 చుట్లు అంటాడు ఒకడు, 108 చుట్లు అంటాడు ఒకడు. అంటే టైం మొత్తము దానికే పెట్టాడు, కానీ నీ లోపల ఒక ఆత్మ ఉంది, ఆడే దేవుడు అనేది కాన్సెప్ట్ వదిలేశారు. నగల బాక్స్లో నగలను వదిలేసి బాక్స్ని పట్టుకున్నారు. బాక్స్ పట్టుకున్నారు. బాక్స్ లోపల ఏం లేదు, మన లోపల ఉంది అంతా. అందరూ దానికి ఫైటింగ్ చేసుకుంటున్నారు, నాకు ఆ బాక్స్ కావాలి, నాకు ఆ బాక్స్ కావాలి. ఆ బాక్స్ లో ఏం లేదు, నీ లోపల నగలంతా నీ లోపల ఉన్నాయి. అవును సార్, మీరు అన్నారు కదా నల్ల రాళ్ళు తెచ్చి అంటే దాన్ని దేవునిగా అంటే మలిచేది మనమే, దాన్ని చెక్కేది మనమే, దాన్ని ప్రతిష్ఠ చేసేది మనమే, దేవుడాన్ని మొక్కేది మనమే. మనకి అంటే మనలో ఉన్న అసలైన దేవుని మర్చిపోయి ఆ విగ్రహాలను దేవుడిగా నమ్ముతున్నాం. అంటే శిలను శివునిగా భావిస్తున్నాం. అంటే మనలో శివుడిని మర్చిపోయి ఆ శిలను శివునిగా భావిస్తున్నాం. ధ్యానము మరి మనసు ఎంత గొప్పగా చూసుకోండి, మనసు ఎంత స్ట్రాంగ్ అయితే ఇన్ని పరీక్షలు పెడతది మనిషికి. మనసు ఎంత స్ట్రాంగ్ ఎన్నో తెలుసుకుంటున్నాం. పత్రి గారు మానవాళికి అంటే ఎంతో జ్ఞానోదయాన్ని ఇచ్చి అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళను జ్ఞానం వైపుకు తీసుకురావడము. ఈ జంతు అంటే చాలా మార్పు వచ్చింది సార్. ఇప్పటికి మున్పటికి సారు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా చాలా మారిండు. ఇంకా కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా.